మీ పేరులో ఉండేటువంటి ఒకే ఒక నెంబర్ అండి మీ డిఎన్ఏ లాంటిది. అంటే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ భావాలు ఏంటి, మీ హావభావాలు ఎలా ఉంటాయి, వీటన్నిటినీ కూడా తెలియజేసేటువంటి నెంబర్ అండి ఒకే ఒక్క నెంబరు. దాన్నే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్గా తెలుసుకోవచ్చండి. మీకు అర్థాన్ని అంటే ప్రతిబింబం అంటారు చూసారా, అట్లా ఉంటుంది అనమాట. మరి ఎందుకు ఆలస్యం, వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ నెంబర్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, దాన్ని ఎలా మీరు వాడుకోవాలనేటువంటి దాని గురించి మొత్తం పూర్తిగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం చెప్పాను కదా డిఎన్ఏ లాంటి నెంబర్ అని, దాన్నే ఎక్స్ప్రెషన్ నెంబర్ అంటాం. చూసారా, నెంబర్లోనే ఉంది అది ఏంటని, ఎక్స్ప్రెషన్. ఎక్స్ అంటే మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసేటువంటి నెంబర్. అది చాలా సింపుల్గా ఎక్స్ప్రెస్ నెంబర్ అనేటువంటిది మనం కనుక్కోవచ్చు అండి. సో ఈ ఎక్స్ప్రెస్ నెంబర్ అనేటువంటిది మనకి మీ వ్యక్తిత్వాన్ని, మీ స్వభావాన్ని, మీ టాలెంట్ని, మీ పర్సనాలిటీని, వీటన్నిటిని చూపించిద్దండి. బేసికల్గా ఇది ఒక డిఎన్ఏ లాంటి నెంబర్ అని చెప్పొచ్చు. మెంటల్గా, ఫిజికల్గా మీరు ఏ రీతిలో ఉంటారు, ఏ రీతిలో ఉండొచ్చు మీరు అనేటువంటి మొత్తాన్ని, క్రియేటివ్గా ఉంటారా, ప్రాక్టికల్గా ఉంటారా, ఎటువంటి కెరీర్లోకి వెళ్తే బాగుంటారు మీరు అంతా, వీటన్నిటి గురించి కూడా మనకి తెలియజేసేటువంటి నెంబర్ అండి. సో ఈ నెంబర్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మనం చూద్దాం ఇప్పుడు. మరి ఎందుకు ఆలస్యం అండి, ఇక మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాము. అది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి ఏంటి ఎలా అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నెంబర్ అనేటువంటిది కనుక్కోవడానికి మీకు కావాల్సింది ఒక చిన్న టేబుల్ అండి. ఆ టేబుల్ కూడా నేను ఇస్తాను చూడండి. ఇదిగోండి ఆ టేబుల్ ఇక్కడ ఉంది చూడండి. ఈ టేబుల్ అనేటువంటిది మీకు తెలిసింది అంటే కనుక ఇక మీ ఎక్స్ప్రెషన్ నెంబర్ అనేటువంటిది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ నెంబరు, ఈ ఎక్స్ప్రెషన్ నెంబరు 1 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి దానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నెంబర్కి ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీస్ అనేటువంటివి ఉంటాయి. అలానే స్పెషల్ నెంబర్స్ అయినటువంటి మాస్టర్ నెంబర్స్ 11, 22, 33 వీటికి సపరేట్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. సో వాటన్నిటిని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చూసుకోండి, దీనికంటే ముందు మనం 3 నెంబర్ల గురించి మాట్లాడామండి. సక్సెస్ నెంబర్ అని, సోలార్జీ నెంబర్ అని, సో నెక్స్ట్ ఇటువంటి నెంబర్ల గురించి అనేక నెంబర్ల గురించి మాట్లాడామండి. ఇంతవరకు తెలుగులో ఎవ్వరు చేయనటువంటి వీడియో అండి ఇది. దీనికి ముందు చేసినటువంటి నెంబర్లు కూడా ఎవ్వరు కూడా దాని గురించి ఎవరు ఇంతవరకు వీడియో చేయలేదు. వాటి కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు బేసిక్ న్యూమరాలజీ నేర్చుకోవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మనం పోస్ట్ చేసేటువంటి వీడియో చూస్తే చాలండి, మీకు బేసిక్ న్యూమరాలజీ ఏంటి అనేటువంటిది మీకు మొత్తం అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఒక నేమ్ తీసుకుందామండి. మనం ఒక నేమ్ తీసుకుని ఆ నేమ్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేటువంటి చూద్దాము. సో ఎగ్జాంపుల్ నేమ్ తీసుకుంటాను, రవికుమార్ తోట అనేటువంటి నేమ్ తీసుకుంటున్నాను నేను. రవికుమార్ తోట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇందాక ఈ టేబుల్ చూసారా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ 6 నెంబర్ ఉంది కదా, 6. సో ఇక్కడ చూడండి 6 నెంబర్ టేబుల్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో ఇక్కడ 6కి ఏ నెంబర్ ఉందండి, 9 ఉంది కదా, ఇది 9 ఉంది కదా. ఇప్పుడు ఈ 6 కింద అదే మీ పేరు ఏదైతే ఉందో అది రాసుకోండి, 9 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏ ఉంది కదా, ఇదిగోండి ఏకి ఏముందండి, ఇక్కడ ఏకి 1 ఉంది. సో ఇక్కడ ఏకి 1 రాసుకోండి. సో ఈ విధంగా మీరు మొత్తం ఈ నెంబర్లు మొత్తం రాసుకోవాలండి. వి అంటే 4, ఐ అంటే 9, కే అంటే 2, యు అంటే 3, ఎం అంటే 4, ఏ అంటే 1, ఆర్ అంటే 9, టి అంటే 2, హెచ్ అంటే 8, ఓ అంటే 6, టి అంటే 2, మళ్ళీ ఏ అంటే 1. మొత్తం యాడ్ చేయండి. 9, 10, 14, 20, 23, 25, 28, 32, 33, 42, 44, 52, 58, 60, 61. టోటల్ 61 వచ్చింది. మరి 61 వచ్చింది కదా, దీన్ని ఇట్లానే వదిలేద్దామా, దీన్ని ఇట్లా వదిలేయకూడదు అనమాట. ఈ 61 డబల్ డిజిట్ కాంపౌండ్ని సింగిల్ డిజిట్లోకి మార్చాలంటే 6 + 1 = 7. అంటే ఈ 7 ఏదైతే ఉందో అది మీకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ నెంబర్. ఒకవేళ మీకు ఇక్కడ 7 కాకుండా 11 కానీ 22 కానీ 33 కానీ వచ్చినాయి అనుకోండి, వీటిని 11 కాబట్టి 1 + 1 = 2 ఇలా చేశారు అంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టేనండి, అది తప్పు. ఇవి మాస్టర్ నెంబర్స్. ఈ మాస్టర్ నెంబర్స్ మనం సింగిల్ డిజిట్లోకి కన్వర్ట్ చేయకూడదు. సో ఇక్కడ వరకు కూడా మీకు
ఆ ఎక్స్ప్రెషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో మీకు వచ్చేసింది. ఇక అసలు విషయం అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి మనకి. అంటే అసలు ఈ ఎక్స్ప్రెషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దీంట్లో ఉండేటువంటి ఏవైతే ఆ నెంబర్ వచ్చింది ఎక్స్ప్రెషన్ నెంబర్ అనేటువంటిది దాన్ని ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటిది ఇదే మీకు ప్రతిబింబం లాంటిది. ఇప్పుడు మీలో ఎవరికి ఈ ఎక్స్ప్రెషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ నెంబర్ ఏమొచ్చింది అనేటువంటిది కింద కామెంట్లు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఒకటి ఉండిద్దండి. ఆ డౌట్ ఏంటంటే, సార్ నా పేరు రవికుమార్ తోట ఉంది కదా, ఈయన కొంతమంది రవి అని పిలుస్తారు, కొంతమంది కుమార్ అని పిలుస్తారు, ఇక ఇంట్లో వాళ్ళు ఏదైనా పిలుస్తారు, ఫ్రెండ్స్ అయితే ఇక చెప్పవలసిన లేదు ఫ్రెండ్స్ ని మనం, లేదంటే ముద్దు పేర్లు డబ్బు అని లబ్బు అని, లేదంటే ఇక ముద్దు పేర్లకి అంతే ఉందండి, ఎవరికి నచ్చిన పేరు ఎవరి ఇష్టం వచ్చినట్టు పిలుస్తూ ఉంటారు. చిన్న అని, కన్నా అని, జున్ను అని, గన్ను అని, బన్ను అని. ఓకే, ఈ నిక్ నేమ్లు ఏవైతే ఉంటాయో ఈ నిక్ నేములకి దీనికి సంబంధం లేదండి. మీ సర్టిఫికెట్ లో, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ సర్టిఫికెట్ లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేముని మాత్రమే మీరు తీసుకోవాలి. సర్టిఫికెట్ లో ఉన్న పూర్తి నేము అంటే మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఉంటుంది కదా, మొత్తం తీసుకొని ఆ మొత్తంతో ఇలా క్యాలిక్యులేషన్ చేసి దీని మొత్తాన్ని కూడా మనం కాంపౌండ్ నెంబర్ వచ్చింది, ఈ కాంపౌండ్ నెంబర్ ని సింగిల్ డిజిట్ లోకి మార్చుకొని ఇప్పుడు చూడాలన్నమాట. ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్ నెంబర్ ఎంత అనేటువంటి ఖచ్చితంగా కింద కామెంట్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో తెలుగులో ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఇంత అద్భుతమైన కంటెంట్ చేస్తానండి. కనీసం దానికన్నా అప్రిషియేషన్ కింద కనీసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద కామెంట్ లో మీ నెంబర్ ఎంతో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మన వీడియోని అనేటువంటి లైక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ నెంబర్ 1 వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్స్ప్రెషన్ నెంబర్ 1 అంటే లీడర్స్ అండి వీళ్ళు. మీరు కనుక 1 ఎక్స్ప్రెషన్ నెంబర్ అయితే ఒక్క మాటలు చెప్పాలంటే మీరు బాస్ మెటీరియల్ అనమాట. అంటే ఒక బాస్ ఉండాల్సిన లక్షణాలు మొత్తం మీకు ఉంటాయండి. మీ జన్మతోనే మీరు లీడర్ గా, ఇండిపెండెంట్ లవర్స్ గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో, ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటారండి. ఇంకా చెప్పాలంటే మీరు ఏ పనులు అయినా సరే, ఎక్కడ ఏ వర్క్ జరుగుతున్నా సరే అక్కడికి వెళ్ళి ముందు జెండా పాతేవాడు ఎవడన్నా అంటే మీరే ఉంటారు. వెళ్ళటం జెండా పాత, ఈ పని నేను చేయగలను, నేను మాత్రమే చేస్తాను అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కొత్తగా ఆలోచించేటువంటి స్టైల్, అలానే మా పనుల మీద మంచి ఫోకస్ ఎక్కువగా ఉంటుందండి. కానీ కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే డామినేటింగ్ గా ఉంటారండి. టైం తీసుకొని ఇతరుల మాటలు వినటం అనేటువంటిది అలవాటు చేసుకుంటే కనుక ఎక్సలెంట్ గా మంచి సూపర్ లీడర్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ నెంబర్ 2 అండి. ఇక మీరు కనుక ఎక్స్ప్రెషన్ 2 అయితే చాలా కూల్ పర్సనాలిటీ అండి, డిప్లొమాటిక్ గా ఉంటారు, సహనం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే గొడవ పడితే మీరు మధ్యలోకి వెళ్ళి వాళ్ళని కాంప్రమైజ్ చేయడంలో మీ తర్వాతేనండి, ఎక్స్ప్రెషన్ 2 వాళ్ళ తర్వాతే. సో చూడండి, మీరు చాలా మంది కూడా గొడవ పడుతుంటే పక్క నుండి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ ఇనిషియేషన్ తీసుకుని ఆ గొడవను ఆపేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో ఇద్దరిని సర్దిపుచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్రెషన్ నెంబర్ 2 వాళ్ళు చాలా బాగా చేస్తారు మీడియేటర్ గా. అలానే వీళ్ళలో సహజమైనటువంటి ఆ హెల్పింగ్ నేచర్ ఉంటుంది, టీం వర్క్ అనేటువంటి చాలా బాగుంటుందండి. బట్ కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి డెసిషన్స్ తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కటే ఏంటంటే మీరు కనుక డెసిషన్స్ మీ ఓన్ గా తీసుకోకుండా ఒక మంచి టీముతో కలిసి మీ డెసిషన్ 10 మందితో పంచుకొని వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని కనుక మీరు ముందరికి వెళ్ళడం మొదలు పెట్టారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీ లైఫ్ అనేటువంటిది, లేదా మీ కెరీర్ అయినా సరే. ఇక ఎక్స్ప్రెషన్ నెంబర్ 3 అండి, ద క్రియేటివ్ కమ్యూనికేటర్ నెంబర్ అంటారు దీన్ని. అంటే మీరు కనుక ఎక్స్ప్రెషన్ నెంబర్ 3 అయితే చాలా చలాకీగా ఉంటారండి. చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని మాటల మాంత్రికులు అంటారు వీళ్ళని. అంటే అసలు ఎలా మాట్లాడతారంటే అసలు ఒక్కోసారి వాళ్ళు మాట్లాడే మాటలు విని మనం నిజమే కావాలి, ఇదేనే కావాలి, అంటే అది తప్పైనా సరే ఇట్లానే కావాలనుకునేటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తామండి. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్ అనేటువంటి ఎవరితోనే సరే చాలా బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మీరు మంచి ఆర్ట్లో బాగా ప్రేమిస్తారు, మీడియాలో ఎంటర్టైన్మెంట్ రంగాల్లో అద్భుతంగా పనిచేస్తారండి. స్టేజ్ మీద అస్సలు భయం ఉండదండి, స్టేజ్ మీద భయం లేకుండా దూసుకెళ్ళిపోతుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం వాళ్ళకి డిసిప్లిన్ అనేటువంటి కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. వీళ్ళు కనుక నేను చెప్పినట్టు డిసిప్లైన్ చేసి ఫోకస్ కనుక చేయటం మొదలు పెడితే ఆకాశమే హద్దుగా వీళ్ళు విజృంభించిపోవచ్చండి. ఇక ఎక్స్ప్రెషన్ నెంబర్ 4 అనమాట. ఎక్స్ప్రెషన్ నెంబర్ 4 వాళ్ళని ద బిల్డర్ నెంబర్ అంటారు దీన్ని. వీళ్ళకి పద్ధతిగా ఉండే టైప్ అండి, మంచి ఆర్గనైజేషన్ గా ఉంటారు. అలానే పని మంచి ప్లాన్ చేసి స్టెప్ బై స్టెప్ పూర్తి చేయడంలో చాలా స్టైల్ అండి వీళ్ళకి. వీళ్ళు కనుక వెనకడుగు, ఇంకా చెప్తానండి, అసలు వీళ్ళు వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు, పక్కాగా నిలబడతారు. ఒక విషయం గురించి నిలబడ్డారంటే దాని గురించి ఖచ్చితంగా నిలబడి తిరుగుతారు. కానీ కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారండి.
పబ్లిసిటీ అలవాటు చేసుకుంటే మీరు ఆ రిజర్వ్డ్ నేచర్ నుంచి బయటకు వచ్చి పబ్లిసిటీ కనుక మీరు అలవాటు చేసుకుంటే కనుక ఏదైనా సరే నిర్మించగల గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది మీకు ఎంత వరకు అప్లికబుల్ అవుతుందని కింద నా కామెంట్లు తెలియజేయండి. మనం చెప్పేది మీకు ఆ నెంబర్ అనేటువంటిది యాక్టివేషన్లోకి రావాలండి. ఆ ప్రతి నెంబర్కి ఒక యాక్టివేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ యాక్టివేషన్ అనేది అవ్వాలి. మనం చేసేటువంటి పనులే మనలో ఉన్నటువంటి నెంబర్స్ని డీయాక్టివేట్ చేస్తుంటాయి. చాలా మంది అంటారు మన డేట్ ఆఫ్ బర్త్లో 6వ నెంబర్ ఉంటే చాలు కోటీశ్వరులు అయిపోతారు, లగ్జరీ వచ్చిందని. ఎంతమంది 6వ నెంబర్ ఉండి కాయా కష్టం చేసుకుంటూ కష్టపడే వాళ్ళు ఉన్నారండి. 6వ నెంబర్ ఉండి కోటీశ్వరులు అవ్వకుండా ఉన్న వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారండి. నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం చేసేటువంటి కొన్ని తప్పులు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి నెంబర్స్ అనేటువంటి యాక్టివేట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, వేదిక్ సిగ్నేచర్ కానివ్వండి, యాస్ట్రో మొబైల్ నెంబర్ కానీ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈ నెంబర్స్ అనేటువంటి దాన్ని చిన్న రెమెడీస్ ద్వారా యాక్టివేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు మనం. సో ఇక ఎక్స్ప్రెషన్ నెంబర్ 5 అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ నెంబర్ని 5ని అడ్వెంచరస్ నెంబర్ అంటారు అనమాట. వీళ్ళకి వావ్ అనేటువంటి నేచర్ ఉంటుంది కదా, వావ్ అనేటువంటి మెటీరియల్ రా బాబు అంటారు చూసారా, ఆ విధంగా ఉండండి. ఎనర్జీ అయితే అస్సలు వీళ్ళకు ఉండేటువంటి ఎనర్జీతో ఎవడు పోటీ పడలేదండి. వీళ్ళ ఎనర్జీ చూసి ఎనర్జీకి అసూయ కలిగింది అనుకోండి. ఒక మాట చెప్పాలంటే వీళ్ళకి మార్పు అంటే ఇష్టం, ప్రయాణాలు, అసలు కాలు అనేటువంటిది ఒక చోట కుదురుగా ఉండదండి. ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఏదో ఒకటి అటు వెళ్దాం ఇటు వెళ్దాం, అది ఇది ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటారు. అసలు ఎక్సైట్మెంట్కి ప్రాణం ఇస్తారు అనుకోవచ్చు వీళ్ళు. అంటే వీళ్ళు అసలు బోరుగా ఉంటే తట్టుకోలేరండి. కొత్త విషయాలు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే కొత్త విషయాలు కనిపెట్టాలి. వీళ్ళు కల్చర్ అంటే ఇష్టపడతారు, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటారు. ఎక్కడ కొత్తదనం అంటే ఆ ఎక్స్ప్రెషన్ నెంబర్ 5 అక్కడ వాలిపోతారు అనమాట. కానీ ఏంటంటే ఫ్రీడంలో పడి వీళ్ళు బాధ్యతలు మర్చిపోతారండి. అది ప్రాబ్లం. ఫస్ట్ మీరు బ్యాలెన్స్ నేర్చుకొని మంచిగా స్పిరిచువల్గా ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే అసలు చాలా అద్భుతంగా ఉండేది మీ లైఫ్. ఇక ఎక్స్ప్రెషన్ నెంబర్ 6 అండి. ఎక్స్ప్రెషన్ నెంబర్ 6ని దీన్ని ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఫ్యామిలీ అంటే చాలా కేర్గా చూసుకుంటారు. కేరింగ్, లవ్ అంటే పిచ్చి. సహజంగానే వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక మదర్ లాగా ఉంటారండి. ఈ నెంబర్ అనేటువంటిది జెంట్స్కి ఉన్నా సరే, అంటే ఎక్స్ప్రెషన్ నెంబర్ 6 జెంట్స్కి ఉన్నా సరే వాళ్ళు ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తారండి. మదర్ లాగా ట్రీట్ చేయడం అంటే ఎదుటి వ్యక్తిని చాలా ప్రేమగా చూసుకోవటం, ఎదుటి వ్యక్తిని చాలా సురక్షితంగా చూసుకోవటం. అంటే ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఒక వ్యక్తి మధ్య ప్రేమ అనుబంధం ఒక తల్లి ఏ విధంగా అయితే కాపాడుతుందో అంత అద్భుతంగా కాపాడతారు వీళ్ళు. అలానే ఒక విషయం ఎవరికైనా ఒక హెల్ప్ చేయాలి అన్నటువంటి ఒక థాట్ కనుక వచ్చిందంటే ఫస్ట్ నిలబడేది వీళ్ళేనండి. వీళ్ళు టీచింగ్ ఫీల్డ్లో, కౌన్సిలింగ్ ఫీల్డ్లో, హీలింగ్ ప్రొఫెషన్లో బాగా షైన్ అవుతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటువంటి గుణం వల్ల ఏముందంటే ఓవర్ సాక్రిఫైస్ అయిపోతారు. అంటే ఇంకో విషయం చెప్తానండి, ఏదైనా సరే అతి సర్వత్రా వర్జయేది అంటారు అనమాట. సెల్ఫ్ కేరింగ్ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకుంటే ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతాం. కాబట్టి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక ఎక్స్ప్రెషన్ నెంబర్ 7 అండి. ఎక్స్ప్రెషన్ నెంబర్ 7ని థింకర్స్ నెంబర్ అంటారు. ఎందుకంటే వీళ్ళు చాలా డీప్గా థింక్ చేస్తారండి. డీప్గా థింక్ చేసి అనవసరం వాటిని కూడా చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ ప్రాబ్లం అనమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే మనకి మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అని. వీళ్ళు నెగ్గడానికి చూస్తారు, తగ్గడానికి చూస్తారు, కానీ ఎక్కడ తగ్గాలో వీళ్ళకి తెలియదు, ఎక్కడ నెగ్గాలో వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అంత డీప్గా ఆలోచించి అనవసర విషయాన్ని ఆలోచిస్తుంటారు. అదొక్కటి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. వీళ్ళు అసలు ఆధ్యాత్మికతతో చాలా బాగుంటారు. రీసెర్చ్ బాగుంటుంది, ఫిలాసఫీ బాగుంటుంది, ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి వీళ్ళకి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారండి. కానీ నాలెడ్జ్ అనేటువంటిది ఏదైతే ఉందో, నాలెడ్జ్ యొక్క పవర్ వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు వీళ్ళని. అలానే కొంచెం వీళ్ళు ఓపెన్ అయ్యి సమాజంతో లింకప్ అయ్యి డిటాచ్మెంట్ లేకుండా 2-3 మంచి స్నేహితులతో ఇంటరాక్ట్ అవుతా ఉంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఎక్స్ప్రెషన్ నెంబర్ 8 అండి. ఎక్స్ప్రెషన్ నెంబర్ 8ని పవర్ హౌస్ నెంబర్ అంటారు. అంటే వీళ్ళకి యాంబిషన్,
పవర్, లీడర్షిప్ అంటే పుట్టిన దగ్గర నుంచి చాలా ప్రేమగా ఉంటుందండి. అలానే వీళ్ళు మంచి బిజినెస్లో కానివ్వండి మంచి ఆర్గనైజర్లు అవుతారు. డబ్బు సంపాదించడంలో దాన్ని మేనేజ్మెంట్ చేసేటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయండి. కానీ వీళ్ళకి ఏంటంటే మెటీరియలిస్టిక్ నేచర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మెటీరియలిస్టిక్ నేచర్ ఉంటే కనుక ఎవరు వాళ్ళని ఇష్టపడే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆ మెటీరియలిస్టిక్ నేచర్ని కొంచెం పక్కన పెట్టారంటే మీరు పవర్ని కూడా పాజిటివ్గా తీసుకునే వేలో చేయండి. పవర్ని నెగిటివ్గా తీసుకున్నట్టే చాలా ఇబ్బంది పడతారు మీరు. ఇక ఎక్స్ప్రెషన్ నెంబర్ 9 అండి. ఎక్స్ప్రెషన్ నెంబర్ 9 కనుక మీద అయ్యి ఉంటే మీకు ద హ్యుమానిటేరియన్ 9 అంటారు దీన్ని. అంటే దీంట్లో మీరు సేవాభావంతో జీవించేవాళ్ళు, మానవత్వము, గొప్ప గౌరవము, హెల్పింగ్ నేచర్ అనిపిస్తుందండి. ఆర్టిస్టులుగా, సోషల్ వెల్ఫేర్స్గా, సోషల్ వర్కర్స్గా, టీచర్స్గా, ఇలా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లు ఏవైతే లేదు, సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో చాలా అద్భుతంగా రాణిస్తారండి. కాకపోతే అంటే వీళ్ళు నా అన్న భావన ఏదైతే ఉంటుందో వాళ్ళు మర్చిపోద్దు. మీరు హెల్ప్ అనేటువంటిది ఎదుటి వాళ్ళు చేయడం మంచిదే, కానీ సెల్ఫ్ లవ్ కూడా చాలా ముఖ్యం అండి. అలా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళని లవ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక మనం ఎక్స్ప్రెషన్ నెంబర్ 1 నుంచి 9 వరకు అయిపోయిందండి. ఇక ఇప్పుడు వద్దామండి మన సూపర్ డూపర్ పవర్ఫుల్ నెంబర్స్ అండి. అవే మన మాస్టర్ నెంబర్స్ 11, 22, 33. ఇక మాస్టర్ నెంబర్ 11ని విజనరీ నెంబర్ అంటారు. ఎక్స్ప్రెషన్ నెంబర్లో విజనరీ 11 అంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ అనేటువంటి అద్భుతంగా ఉంటుందండి. అంటే భవిష్యత్తులో జరగబోయిద్ది అన్నటువంటి విషయాలు కూడా కొన్ని వీళ్ళ ఇంట్యూషన్ తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలా పెద్ద ఆలోచనలు చేస్తారండి. అంటే పవర్ఫుల్గా ఉండటానికి, ఆధ్యాత్మికంగా ఉండటానికి, క్రియేటివ్ ఎనర్జీస్, ఇమాజినరీ, ఇన్స్పిరేషన్ వర్డ్స్ వీళ్ళకి గిఫ్ట్ లాగా తన్నుకుంటూ వస్తాయి మాట్లాడుతుంటే. అయితే వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ఓవర్గా థింక్ చేసుకుంటారు. అంతేకాకుండా యాంగ్జైటీకి లోన్ అయిపోతూ ఉంటారు. కానీ ఒకసారి ఏమో యాంగ్జైటీగా ఫుల్ జోష్ ఉంటారు, ఒకసారి ఏమో కామ్గా ఉండిపోతూ ఉంటారు. అంటే సొసైటీని లైట్గా చూడటం ఒక్కోసారి, సొసైటీని యాంగ్జైటీగా ఎనర్జెటిక్గా చూడటం ఒకసారి, వీళ్ళ మూడ్ స్వింగ్ అనేటువంటి మారిపోతూ ఉంటుంది. సో జస్ట్ కొంచెం అది కంట్రోల్లో పెట్టుకుని చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక 22 అనేటువంటి దాన్ని ప్రాక్టికల్ డ్రీమర్ నెంబర్ అంటారండి. ఇది కళలు కంటమే కాదండి, వాటిని రియాలిటీలోకి తీసుకొస్తారు. వీళ్ళకి విజనరీ చాలా బాగుంటుందండి. వీళ్ళ విజన్స్ ఏవైతే ఉంటాయో, వీళ్ళు ఏవైతే నేను పలానా అవ్వాలి అనుకుంటారో ఖచ్చితంగా దాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటారండి. మంచి డిసిప్లైన్ ఉంటుంది, మంచి స్ట్రక్చరల్గా ప్రతిదాన్ని ప్లాన్ చేసుకుంటారు. అలానే వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటే చాలా రియలిస్టిక్గా ఉంటుందండి. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం స్కూల్స్ వాటిలో చాలా బాగుంటుంది. కాకపోతే అంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు అది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంటే దాని మీద ఫుల్ ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు. మీరు బ్యాలెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తే హిస్టరీలోనే మీ మార్క్ అనేటువంటి దాన్ని తుడిచేసేటువంటి ఎవడు పుట్టడండి. ఇంకా అంత అద్భుతమైనటువంటి నెంబర్ అది. ఇక మాస్టర్ నెంబర్ 33 అండి. మాస్టర్ నెంబర్ 33ని మనం మాస్టర్ హీలర్ నెంబర్ కానివ్వండి, మాస్టర్ టీచర్ నెంబర్ కానీ అంటామండి. ఇది అసలు స్పిరిచువాలిటీకి పెట్టింది పేరండి. దీనిలో ప్రేమభావం, సేవాభావం, సర్వీసు, శాంతి, ఆప్యాయతలు ఇవన్నీ ఉంటాయండి. మీరు జన్మతః హీలర్స్ అండి. మీరు ఖచ్చితంగా కూడా మీరు ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ పరిచయం, ఎనర్జీని ప్రేమిస్తారు మీరు. అలానే స్పిరిచువల్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ స్పిరిచువల్ గైడెన్స్ అనేది మీకు వస్తుంది. మీరు కావాలంటే చూడండి, ఎక్స్ప్రెషన్ నెంబర్ 33 వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడండి. కావాలంటే మీకు ఏదైనా ప్రాబ్లం అనేటువంటిది వచ్చినప్పుడు చాలాసార్లు అండి వీళ్ళకి తెలియకుండానే ఆ ప్రాబ్లం నుంచి ఎవరో ఒకళ్ళు వీళ్ళని బయటపడేయటం కానివ్వండి, లేదంటే వీళ్ళని బయటపడేసేటువంటి ఆ సిచ్యువేషన్స్ వీళ్ళకి తెలియకుండానే కలిగిస్తుంటాయండి. అది వీళ్ళకి ఒక రంగా చెప్పాలంటే యూనివర్స్ నుంచి ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి అండి. సో ఫ్రెండ్స్, ఇది మరి మన ఎక్స్ప్రెషన్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియోని ఎలా ఉందనేటువంటి ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా తెలుగులో ఎవరు చేయనటువంటి వీడియోలు మనం చేస్తున్నాం. సో దానికి గుర్తింపు అనేటువంటిది ఖచ్చితంగా నేను మీ నుంచి కోరుకుంటాను. కాబట్టి కింద కామెంట్లో మీ ఎక్స్ప్రెషన్ నెంబర్ ఎంత అనేటువంటి తెలియజేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని 10 మందికి షేర్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.